పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 2:30 ఎంపీలతో సీఎం భేటీ కానున్నారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సమావేశానికి రాష్ట్ర మంత్రుల్ని ఆహ్వానించారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవాల్సిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషితో పాటు అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహాయం వంటి అంశాలపై విస్తృత సమన్వయం కోసం ఎంపీలతో పాటు మంత్రులను సమావేశానికి పిలిచారు. కేంద్రంతో సమన్వయం కోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖల చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మంత్రుల్ని కూడా వారికి జతచేయనున్నారు. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత అంశాలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు సాధించుకోవడంతో పాటు జలజీవన్ మిషన్, కృషి సించాయి యోజన కింద రాష్ట్రానికి మెరుగైన సాయానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. అదేవిధంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్లో వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారంపై సూచనలు చేయనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు, విభజన హామీలో భాగంగా ఏపీకి కేంద్రం మంజూరు చేసిన వివిధ సంస్థలకు అవసరమైన పూర్తి సదుపాయాలు కల్పించడం వంటి అంశాలపై చర్చించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కాసేపట్లో టీడీపీ పార్లమెంటరీ భేటీ, చంద్రబాబు నాయుడు భేటీ, పార్లమెంట్ సభ్యులతో భేటీ కానున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం, నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకోవాల్సినటువంటి ఏదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సినటువంటి ఏదైతే నిధుల సమీకరణ ఉందో, సమీకరణలో భాగంగా అనేక అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. అయితే పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి కొన్ని ప్రపోజల్స్ తో కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆ ఎంపీలు పార్లమెంట్ లో వాళ్ళ అంశాలను లేవనెత్తేటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి ముందస్తుగానే వ్యూహం కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు ప్రధానంగా మళ్ళీ ఒకసారి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక పోలవరానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి నిధుల సమీకరణ కావచ్చు, ఇది అమరావతి నిధుల సమీకరణ కావచ్చు, రైల్వే జోన్కు సంబంధించిన అంశాలు కావచ్చు, మిగులు ప్రాజెక్టులు ఏవైతే ప్రాజెక్టుని పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయ సహకారాలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా ఏ శాఖల్లో ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలి, అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు కూడా గత 10 ఏళ్ల కాలంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ, అదేవిధంగా ఇస్తున్నటువంటి స్పెషల్ ప్యాకేజ్ కానీ, ఈ రెండింటికి కూడా ఆంధ్రప్రదేశ్ నోచుకోలేదు. గత 5 ఏళ్లలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ముందుకెళ్లినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో బీజేపీ కేంద్రంలో అధికారంలో నేపథ్యం కొంతవరకు సహకరించిన నేపథ్యం గత 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో దేనికి కూడా నిధులు వెచ్చించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని శాఖలు కూడా ఆర్థికంగా వెనకబడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎక్కడ కూడా ఆర్థిక లేమితో అన్ని శాఖలు కూడా కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో మరొకసారి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఆర్థికంగా అన్ని శాఖలను డెవలప్ చేయాలంటే కనుక ఆర్థికంగా నిధులు అవసరమైన నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతామని ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ దృష్టి పెడతామని చెప్పిన అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, అదేవిధంగా నిర్మలా సీతారామన్ కూడా కొన్ని సందర్భాల్లో రానున్న బడ్జెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఆ బడ్జెట్ ని బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితుల్లో దీనికి సంబంధించి ఎంపీలు ఏ అంశాల మీద మాట్లాడాలి, అంతేకాకుండా వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలని దిశానిర్దేశం చేయడమే కాకుండా శాఖల వారీగా ఇప్పటికే కొన్ని బాధ్యతలు కొంతమంది పార్లమెంటరీ అన్నటువంటి అందరికీ కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అయితే పార్లమెంటరీ సభ్యులు ఎవరికి ఈ బాధ్యతలు అప్పచెప్తున్నారో ఆ బాధ్యతలకు అప్పచెప్పే దాంట్లో కనుక పార్లమెంటరీ సంబంధించిన మంత్రులకు కూడా ఆహ్వానం కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సమావేశం ద్వారా పూర్తి స్థాయిలో పార్లమెంట్ సభ్యులందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ శాఖలకు సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్తారో ఆ శాఖల మీద వ్యవహరించాల్సినటువంటి విధి విధానాలను నిర్దేశించడమే కాకుండా ఆ శాఖలకు సంబంధించినటువంటి ఏవైతే ఆర్థిక అంశాలు ఉన్నాయో అంశాలను కూడా లేవనెత్తడానికి కావాల్సినటువంటి దిశానిర్దేశం కూడా
చేరినట్టు తెలుస్తుంది అమూల్య. శ్రీనివాస్, ఇప్పుడు చూసినట్టయితే కేంద్రంతో సమన్వయం కోసం ఒక్కొక్క ఎంపీకి ఇప్పటికే ఇంతకుముందు మీరు చెప్పినట్టు కొన్ని శాఖల బాధ్యతలు అయితే అప్పగించారు. కానీ ఇప్పుడు జరిగే ఈ టీడీపీ పార్లమెంటరీ సమావేశం ఈ భేటీకి అయితే మంత్రులకు కూడా ఆహ్వానం పంపినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు మంత్రుల్ని కూడా వారికి జత చేయని ఉండే అవకాశం ఏమన్నా ఉందా? రాష్ట్ర మంత్రులు కూడా ఈ అంశంలో అంటే కీలక శాఖలకు సంబంధించినటువంటి నిధుల సమీకరణ కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి ఇంకొక అంశం ఏంటంటే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రాన్ని ఆదుకుంటామని ఇప్పటికి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీలో భాగంగా పూర్తి స్థాయిలో ఏదైతే ఇక్కడ మనం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ఇటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కావచ్చు, సంక్షేమ పథకాల అంశం కావచ్చు, ఉద్యోగ నిరుద్యోగ అంశాలు కావచ్చు, ఉపాధికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఐటీ కంపెనీ అన్ని శాఖలకు సంబంధించినటువంటి మంత్రులను కూడా పిలవడం జరిగింది. అయితే పార్లమెంటరీ సభ్యులకి ఎవరికైతే ఆ బాధ్యతలను అప్పచెప్తారో వాళ్ళతో ఈ మంత్రుల సమక్షంలోని ఈ పార్లమెంటరీ సభ్యులకు అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని వాళ్ళ ముందే సమీక్షించేటువంటి అవకాశం ఉంది. ఆ సమీక్షించిన నేపథ్యంలో కూడా ఇద్దరు మంత్రులకి అదే విధంగా పార్లమెంటరీ సభ్యులు కూడా ఒకే సందర్భంలో కూడా ఈ అంశం మీద పూర్తిగా అవగాహన కల్పించే అవకాశం కల్పిస్తుంది. అవగాహనతో పూర్తిగా ఒక్కొక్క సమన్వయం చేసుకుంటూ పూర్తిగా జరిగిన బడ్జెట్ సమావేశాలు జరిగే నేపథ్యంలో కూడా ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యులు కూడా ప్రతిరోజు బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్ బట్టి ఆ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో దానికి మౌలిక సదుపాయాలకు సంబంధించిన మౌలిక అంశాన్ని కీలకంగా తీసుకుని కూడా అక్కడ చర్చించేటువంటి అవకాశం ఉంది. అయితే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి ఏదైతే ఆ నిధుల సమీకరణ ఉంటుందో ఆ సమీకరణ నేపథ్యంలో కూడా ఇటు పార్లమెంటరీ సభ్యుడు ఆ అంశాన్ని లేవనెత్తినప్పుడు పూర్తి స్థాయిలో నివేదికని అక్కడ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఉంది కదా. ప్రవేశపెట్టే నేపథ్యంలో కూడా ఇటు రాష్ట్ర మంత్రి ఎవరైతే ఉన్నారో దానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఆ నివేదికని ఆ పార్లమెంట్ సభ్యులు అందించేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులను సమన్వయం చేసుకుంటూ కూడా ప్రతి అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తినప్పుడు ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధుల సమీకరణ త్వరగతిని చేసేటువంటి కూడా అవకాశం సమన్వయంతో త్వరగతిన పూర్తి చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.